హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గా మీరు విష్ణు విన్యాసం మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీ ప్రెసెంట్ థియేటర్ లో జస్ట్ యావరేజ్ గా ఆడుతుంది. సో ఈ రోజు శ్రీ విష్ణుది మరో మూవీ రిలీజ్ అయ్యింది. అదే మృత్యుంజయ మూవీ. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇక డైరెక్ట్ గా మనం స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోతే, ఈ మూవీలో శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్. మీలో చాలా మంది రాక్షసుడు మూవీని చూసే ఉంటారు కదా. ఇది కూడా అలాంటి థ్రిల్లర్ మూవీనే. అయితే ఆ మూవీకి ఈ మూవీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ని హీరో ఎలా ఇన్వెస్ట్ చేశాడు అనే పాయింట్ మీద ఈ మూవీ అంతా నడుస్తుంది అనమాట. ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేస్తే చిన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ మూవీకి అంత ఎఫెక్ట్ కావు. ఎందుకంటే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తది. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే శ్రీ విష్ణు ఈ మూవీలో తన యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది. ఈ మూవీలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ మూవీకి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం. అంటే ఈ మూవీ స్టోరీని సాగదీయకుండా జస్ట్ 2 hours లో మూవీ స్టోరీని చాలా సింపుల్ గా మనకు చూపించారు. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్. ఈ మూవీలో ప్రతి సీన్ ని చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ ఈ మూవీలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళడంతో ఆ నెగిటివ్స్ అనేవి మనకి అంత ఇబ్బందిగా అనిపించవు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, సాధారణ ఆడియన్స్ కి, అంటే థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే మూవీ ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి. థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ మూవీ మోర్ దెన్ 100% సాటిస్ఫై చేస్తుంది. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5.